సో ఫస్ట్ ఐఎమ్ కన్సిడర్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడే రాసేస్తాను, సింపుల్ ప్రాబ్లం, చిన్న లాజిక్ ఉంటాయి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్వై అని ఇచ్చాడు. కాస్ ఎక్స్వై, కాస్ ఎక్స్ ఇంటూ వై కాదు, ఇది కాస్ ఎక్స్ ఇంటూ వై అయితే అప్పుడు వేరియబుల్ సపరేబుల్ చేసేవాళ్ళం. కాస్ ఎక్స్ వై అని ఇచ్చాడు. ఇజ్ ఇట్ ఈజీ టు సపరేట్ ది వేరియబుల్స్? నో, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు సపరేట్ ది వేరియబుల్స్. ఓకే, సో నేనేం చేస్తానంటే దీనికోసం పికార్డ్స్ మెథడ్ అప్లై చేసుకుంటాను. పికార్డ్స్ మెథడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పికార్డ్స్ మెథడ్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ డో ఎఫ్ బై డో వై is bounded or it is a finite value, then the solution, the given differential initial value problem as it is bounded less than some value m. Okay, in this case the given differential equation has unique solution అనేది పికార్డ్స్ థియరం. ఓకే, మనం లిప్సిస్ కండిషన్ దగ్గర డిస్కస్ చేసాం. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ది ఫంక్షన్ యాజ్ f of x comma y is equal to cos xy, and we know that -1 is always less than or equal to cos xy is always less than or equal to 1. That means cos xy is less than or equal to 1. That means what? This is a bounded function. Bounded function. ఇక్కడ కూడా చెప్పొచ్చు -1 less than or equal to cos xy less than or equal to 1 దగ్గర కూడా ఇట్ ఈస్ ఎ బౌండెడ్ కండిషన్, బౌండెడ్ ఫంక్షన్ అని చెప్పవచ్చు. ఇది బౌండెడ్ ఫంక్షన్ అండి. నౌ ఐఎమ్ ఫైండింగ్ డో ఎఫ్ బై డో వై వాల్యూ. నౌ డో ఎఫ్ బై డో వై, కాస్ xyని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో వి గెట్ -x ఇంటూ sin xy, minus x into sin xy, and taking modulus value. So that is equal to modulus of x into modulus of sin xy. Whenever cos xy is bounded, it is also bounded, as we know that. So we have less than or equal to mod x. Okay, ఇక్కడ mod x వాల్యూ ఇచ్చాడు మనకు. mod x ఇచ్చాడా? లేదు, x belongs to r అన్నాడు. x is belongs to r, but there is a condition we are given, y of 0 is equal to y naught, where y naught is a real constant అన్నాడు. అంటే కండిషన్ ఇలా తీసుకున్నాం. since y of 0 is equal to y naught, అంటే ఇక్కడ x naught అంటే ఏమవుతుంది? then I'm writing here, let here, then x naught is equal to 0 and y naught is a real constant. అంటే ఇది ఒక ఫైనైట్ వాల్యూ అన్నమాట. ఫైనైట్ వాల్యూ కాబట్టి x అనేది కూడా ఏమవుతుంది? ఫైనైట్ అవుతుంది. ఫైనైట్ అంటే దిస్ వాల్యూ ఈజ్ ఫైనైట్. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఈస్ ఏ ఫైనైట్. ఇనిషియల్ వాల్యూ ఫైనైట్. ఓకే, x నాట్ 0 అండి, నో ప్రాబ్లం. దీన్ని ఫంక్షనల్ వాల్యూ ఏమవుతుంది అన్నాడు? వై నాట్ అన్నాడు. వై నాట్ ఈజ్ ఏ రియల్ కాన్స్టెంట్, అంటే ఇది ఒక ఫైనైట్ వాల్యూ అన్నాడు. ఇది ఫైనైట్ అంటే ఫైనైట్ వాల్యూ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ లో ఎక్స్ అనేది ఫైనైట్ అవుతుంది. ఫైనైట్ అయినప్పుడు ఈ డో ఎఫ్ బై డో బై వాల్యూ బౌండెడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ మాడ్యులస్ ఆఫ్ డైరెక్ట్ రాసేస్తున్నా, డో ఎఫ్ బై డో బై ఈజ్ ఫైనైట్, బౌండెడ్ బై సమ్ రియల్ నెంబర్. ఓకే, బౌండెడ్ అవుతుంది కాబట్టి therefore by Picard's theorem, therefore we can apply the Picard's, therefore by Picard's theorem f of xy is equal to cos xy as unique solution, ఓకే. ఇక్కడ పికార్డ్స్ థీరం మనకు ఆల్రెడీ డిస్కస్ చేసామండి. డో ఎఫ్ బై డో వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ నెంబర్ ఉండాలి, ఎం ఆర్ కే కానీ ఏదైనా వాల్యూ ఉండాలి లిప్సిస్ కండిషన్ దగ్గర. ఇక్కడ మనకు డో ఎఫ్ బై ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై కంటిన్యూస్ ఫంక్షన్ కావాలి. కంటిన్యూస్ అయితే బౌండెడ్ అవుతుంది.
తర్వాత డో ఎఫ్ బై డో వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూ ఫైనట్ అయిందనుకోండి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యాజ్ అ యూనిక్ సొల్యూషన్. సో దేర్ ఫోర్ అవర్ first option, a unique solution is the right option. Okay na? Okay, is it clear to all? Clear andi, ఏమన్నా డౌటా ఎనీవన్? సార్ ఒకసారి కండిషన్ నుండి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ నుండి డోఎఫ్ బై డోవై. డో ఎఫ్ బై డో వై తీసుకున్నానండి, డెరివేటివ్ చేశాను సింపుల్గా. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏబి అంటే మాడ్ ఏ మాడ్ బి అని రాశాను. మాడ్ ఎక్స్ వచ్చేస్తుంది. మాడ్ సైన్ ఎక్స్ వై అంటే ఏంటి? ఆల్రెడీ వీ నో దట్ -1 less than or equal to sin xy less than or equal to 1 means modulus of sin xy less than or equal to 1 వస్తుంది. ఓకే, ఇది 1 వస్తుంది కాబట్టి ఇక్కడ రాసేసాను, 1 రాసేసాను. 1 ఇంటూ మాడ్ ఎక్స్ అంటే మాడ్ ఎక్స్. ఇప్పుడు మనకు ఎక్స్ తెలీదు, ఎక్స్ రియల్ నెంబర్ అన్నాడు. ఇది ఫైనటా ఇన్ఫైనైట్ రియల్ నెంబరా తెలియదు. అంటే సమ్ ఇక్కడ వరకు స్టాప్ అవుతుందని చెప్పడానికి లేదు. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఇటు కంటిన్యూస్ నెంబర్, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఫైనట్ కావాలి, అంటే ఒక దగ్గర ఆగిపోతుంది ఎక్స్, ఇక్కడ వరకు స్టాప్ అవుతుందని చెప్పడానికి నేను ఈ కండిషన్ తీసుకున్నాను. ఇనిషియల్ కండిషన్ ఏంటంటే y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు y0. y0 అంటే ఇది ఈ వాల్యూ అండి. ఈ వాల్యూకు అప్రోచ్ కావాలి, అంటే y టెన్స్ టు y0 యాజ్ x టెన్స్ టు 0. x అనేది 0ను అప్రోచ్ అయినప్పుడు y అనేది y0ను అప్రోచ్ కావాలి. ఈ y0 అనేది ఏంటి? ఫైనైట్ రియల్ కాన్స్టెంట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? రియల్ కాన్స్టెంట్, వేర్ y0 ఈజ్ ఏ రియల్ కాన్స్టెంట్. అంటే ఇది కాన్స్టెంట్ వాల్యూ, అంటే ఒక దగ్గర ఆగిపోతుందని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఈస్ రియల్ కాన్స్టెంట్ కాబట్టి ఈ వాల్యూ మాడ్ ఎక్స్ కూడా రియల్ కాన్స్టెంట్ అవుతుంది, అంటే ఫైనైట్ వాల్యూ అవుతుంది. ఇది ఫైనైట్ కాబట్టి బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ కాబట్టి పికార్డ్స్ థీరాన్ని అప్లై చేశాను. కాబట్టి ఇది మనకు పికార్డ్స్ థీరం ఏం చెప్తుంది? ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై బౌండెడ్ కావాలి, డో ఎఫ్ బై డో వై వాల్యూ కూడా బౌండెడ్ అయితే therefore the initial value problem as a unique solution, as a unique solution. Okay na? Clear andi? Clear sir. Okay, now I am taking another problem from this